అన్న మాసాల కల్లా పవిత్రమైనటువంటి మాసం ఏంటి? చికెన్ మాంసమా? కాదు, కార్తీక మాసం. బట్ ఏం లేదండి, ఈ కార్తీక మాసంలో చాలా మంది శివయ్యకి దగ్గరగా భక్తి శ్రద్ధలతో, పూజలతో నామస్మరణం చేస్తూ పూజలో నిమగ్నం అవుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే నాన్ వెజ్‌కి దూరంగా ఉండాలి. తప్పదు కదా! ఇది సెంటిమెంట్ ఉన్న వాళ్ళైతే దూరంగా ఉంటారు. ఇక కొంతమంది నాన్ వెజ్ ప్రియులు అబ్బా! ఏదైనా వైన్ షాప్‌కెళ్ళి 2 పెగ్గులు ఏసినామంటే ఇక దాంట్లోకి టమాటా సాస్, బెండకాయ, వంకాయ, దొండకాయ ఇవే తింటారని అనుకుంటారా? అబ్బా! ఎంత పవిత్రం అందులో అంత సీన్ లేదనమాట. జర ఆ మాసం ముక్క దిగాలనమాట. అంటే ఐ మీన్ నాన్ వెజ్ ఖచ్చితంగా అందులోకి ఉంటదనమాట. అంటే ఐ మీన్ అదని కాదు. పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా, చుట్టాలొచ్చినా ఖచ్చితంగా నీస్ లేనిదే ముక్క లేనిదే ముద్ద దిగదనమాట కదా! యాహ్! అందుకే కాస్కో కక్కరకోలా కక్కరకోలా ఏయ్! రైమింగ్ బావుంది. అరె ఓ సాంబా ఏసుకోరా ఒక లెగ్ పీస్. అంటే ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు చికెన్‌లో అయితే అంటే ఏరియాని బట్టి ఒక్కొక్క ప్రైస్ ఉంది. బట్ మాక్సిమం కేజీ వచ్చేసి రూ. 210 నుంచి రూ. 250 పలుకుతూ ఉంది. అయితే ఇంకొక 2, 3 రోజులు పోతే వస్తున్నా అక్కడికే వస్తున్నానన్నమాట. కేజీ రూ. 170 నుంచి రూ. 180 వరకు సేల్స్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి వ్యాపారులు చెప్తూ ఉన్నారన్నమాట. అంటే కార్తీక మాసం గాబట్టికి బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చనమాట. నాన్ వెజ్ ప్రియులకు నేను జెప్పేది. బట్ ఇంకొకటేంటంటే ఇక దొరికిందిగా అని చెప్పేసి లొట్టలేసుకొని తినకండ్రా. అయ్యో! ఏంలే ఇక 1కి 2 సార్లు గుడగడ ఓకేనా? సో లిమిట్‌గా తినండి ఏదన్నా. కొన్ని రోజులు చికెన్, నాన్ వెజ్ బంద్ చేస్తే చాలా అంటే చాలా మంచిది. హరి గోవింద హరి గోవింద. ఇప్పుడు నమ్మండయ్యా దేవుళ్ళని. ఈ రోజు కాలంలో ఐ మీన్ నామస్మరణాన్ని మించినటువంటి ఆయుధం లేదంట. యెస్! అంటే చాలామంది సిద్ధాంతులు, చాలామంది అర్చకులు చెప్తున్నారేంటంటే ఖచ్చితంగా ఇది కలియుగం. పాపాలతో నిండిపోయినటువంటి కాల్చేసే యుగం అని చెప్పుకోవచ్చనమాట ఒక రకంగా కదా! అంటే పాపాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే బట్ చాలా అంటే చాలా వరకు మీకు నచ్చినటువంటి దేవుని యొక్క నామస్మరణ ఎల్లప్పుడూ అలా చేయండి. ఏంట్రా బాబు! వీడు చికెన్ అంటాడు, భక్తి అంటాడు, నామస్మరణ అంటాడు అని నెత్తి గోక్కుంటారు కదా! అర్థమైతే ఆలోచించండి. వీళ్ళైతే ఫాలో అయితారని అనుకున్నాను. థాంక్ యూ సో మచ్ ఉంటే లిసనర్స్ అందరికి. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోముగాడి ఎఫ్ఎంతో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాయి. అంతవరకు సెలవు. నమస్తే, టాటా, బై.